మంచిర్యాల జిల్లా మందమరిలో సిఐటియు నాయకులు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది నిరసన తెలిపారు. మందమరి సింగరేణి ఏరియాలో విధులు నిర్వర్తిస్తున్న 210 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని గత నెలగా విధుల్లోకి తీసుకోకుండా సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చూపించిందని ఆరోపించారు. కొత్త టెండర్ విధానంతో సెక్యూరిటీ సిబ్బందిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు సిఐటియు నేతలు. ఇలా ఉపాధికి దూరం అయిపోయి కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఇలా కార్మికులు రోడ్డెక్కడం జరిగింది. మరి మందమరిలో ఇలా రోడ్డెక్కి ఇలా ర్యాలీ తీయడానికి కారణం కూడా ఇలా సింగరేణి యాజమాన్యం, ఈ కాంట్రాక్టర్లే. ఇలా వాళ్ళ తప్పులు బయటికి రాకుండా ఇలా టెండర్లను పిలవకుండా కార్మిక కుటుంబాలని కార్మికుల్ని రోడ్డు పాలు చేయడం జరిగింది. మరి ఇదే సింగరేణిలో లక్షల కోట్ల ఆస్తిని కాపాడడం కొరకు నిరంతరం 24 గంటలు పనిచేసేటువంటి వాళ్ళు ఇలా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు. మరి ఈ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించకపోగా, కనీస వేతనాలు అమలు చేయకపోగా ఇలా ఉన్న పనిని తీసేసే విధంగా ఇలా సింగరేణి యాజమాన్యం చేసింది. దీన్ని సిఐటియు మంచిర్యాల జిల్లా కమిటీగా మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ కొన్ని షరతులు పెట్టి తీసుకోవాలని చెప్పి ఆలోచనలో సింగరేణి యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దాదాపు 12-13 సంవత్సరాలుగా ఇప్పుడున్నటువంటి కార్మికులు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ ఉన్నారు. మరి అప్పుడు సింగరేణి యాజమాన్యమే విధుల్లోకి తీసుకున్నది. మరి ఇప్పుడు ఎందుకు నిబంధనలు గుర్తొస్తున్నాయి? మరి గతంలో నిబంధనలతో తీసుకున్నారు కదా. అంటే ఈరోజు కార్మికులని పొమ్మడానికి ఇలా సింగరేణి యాజమాన్యం కుట్ర చేస్తూ ఉంది. దీన్ని సిఐటిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే